మీ లైఫ్ని నడిపించే అల్టిమేట్ పవర్ ఏదైనా ఉందని మీరు నమ్ముతారా? గాడ్ అని నమ్ముతాను అంతే. నేను సిన్సియర్గా బిలీవ్ చేస్తాను. దాని తర్వాత మన క్యారెక్టర్ నడిపిస్తుంది. వినాయక్ అనే వ్యక్తిని మీరు ఎలా డిఫైన్ చేస్తారు? హీఈస్ గుడ్. జస్ట్ వన్ సింగిల్ వర్డ్. గుడ్ అంటే వాట్ యు డిస్క్రైబ్ మోర్ డెప్త్ లో? ఐఎమ్ ఏ గుడ్ సన్. గుడ్ సన్, ఓకే. ఐఎమ్ ఏ గుడ్ బ్రదర్. ఓకే. ఐఎమ్ ఏ గుడ్ హస్బెండ్. వావ్. ఐఎమ్ ఏ గుడ్ ఫాదర్. ఓకే. అండ్ ఐఎమ్ ఏ గుడ్ ఫ్రెండ్. గుడ్ డైరెక్టర్. అండ్ ఐఎమ్ ఏ గుడ్ డైరెక్టర్. హ్యూమన్ రిలేషన్స్లో ఏ రిలేషన్ చాలా స్ట్రాంగ్గా నమ్ముతారు మీరు? ఏ రిలేషన్ కూడా ఇంపార్టెన్స్ ఆ రిలేషన్కి ఉంటుంది. బట్ ఫ్రెండ్షిప్ చాలా మంచి రిలేషన్ నా ఫీలింగ్. ఠాగూర్ ఐ థింక్ హ్యాడ్ అ హ్యూజ్ ఇంపాక్ట్ ఆన్ ద ఆడియన్స్ అండి. వాట్ డు యు ఫీల్? నిజంగా ఆ సినిమాని నేను తీయటం నిజంగా నా లైఫ్ నా అదృష్టంగా ఫీల్ అవుతున్నానండి. అంటే ఒక్కొక్క డైరెక్టర్కి ఒక్కొక్క సినిమా తన లైఫ్ కెరీర్లో ఎన్ని సినిమాలు తీసినా అలా ఉంటుందో. రైట్. ఠాగూర్ మీకు నిజంగానే. And so many people love you as a director, so keep doing a great job. Thank you. Audience కి మీ పైన ఎంతో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, దాన్ని మీరు ఎలా ఫుల్ఫిల్ చేస్తారు? నిజంగా నాకు చాలా తృప్తిగాను చాలా ఆనందంగాను ఉంటుందండి. నా సినిమా హిట్ అయినప్పుడు నేను ఎక్కువ మా ఊరు వెళ్ళిపోతుంటాను. సినిమా ఇక్కడ రిలీజ్ అవ్వని మా ఊరు వెళ్ళి సరదాగా అక్కడ స్పెండ్ చేస్తుంటా. వాళ్ళు ఆ హిట్ని, ఒక సినిమా హిట్ని వాళ్ళు నాతో షేర్ చేసుకునే విధానం కానీ, వాళ్ళు చూసేవాళ్ళు చూపు కానీ నాకు చాలా ఆనందంగా అవుతుంది. నాకు అదే అనుక్షణం భయం. ఏదైనా సినిమా తేడా అయితే ఇది కోల్పోతాం అనే భయంతో ఉంటాను నేను ఇప్పుడు. సో భయం అనేది మీకు ఆల్వేస్ ఇస్ దేర్. నిజంగా ఆడియన్స్ నాకు ఇచ్చిన ఈ స్థితిని నిలుపుకోవడం నేను ఎప్పుడు కష్టపడతాను. మీ మూవీస్లో మీకు చాలా నచ్చిన సాంగ్ కాదు, సాంగ్స్ ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క సాంగ్ ఉంది చాలా నచ్చిన. ఇప్పుడు ఆదిలో నీ నువ్వులు తెల్లదనాన్ని, రైట్. ఠాగూర్లో నేను సైతం సాంగ్, కొడితే కొట్టాలి రసిక్స్ కొట్టాలి, దట్స్ అ సూపర్ హిట్, ఫ్యాంటాస్టిక్గా ఉంటుంది. యోగిలో ఓరరు యోగి సాంగ్, ఓకే. బన్నీలో బన్నీ బన్నీ సాంగ్, రైట్. లక్ష్మిలో లక్ష్మీ బావ సాంగ్. మోస్ట్లీ టైటిల్ సాంగ్స్ అన్నీ చాలా మంచి సాంగ్స్, అన్నీ ఇష్టం నాకు. ఇప్పటి వరకు మనం సీరియస్ డిస్కషన్ చేసాము. కొంచెం లైట్గా ఉండడానికి కొన్ని ఈజీ లైట్ క్వశ్చన్స్ అడుగుతాను. మీరు ఎక్కువగా ఆలోచించకుండా అడగంగానే ఫాస్ట్గా సమాధానం చెప్పాలి. ఇప్పుడు పేరు మార్చుకునే అవకాశం వస్తే మీరు ఏ పేరు పెట్టుకుంటారు? వినాయక్ అని పెట్టుకుంటారు. రామ్ గోపాల్ వర్మ గారి మూవీలో మీకు 6 ప్యాక్ హీరోగా ఛాన్స్ వస్తే ఏం చేస్తారు? నన్ను ఎందుకంటే ఇబ్బంది పెడుతున్న వాళ్ళతో చేయండి అంట. ఒక రోజంతా మోడర్న్ కమ్యూనికేషన్ లేని వరల్డ్లో ఉండాల్సి వస్తే మీరు ఎలా ఫీల్ అవుతారు? చాలా హ్యాపీగా ఉంటాను. ఒక తుఫాన్ రాత్రి మీతో పాటు బోట్లో చిరంజీవి, ఎన్టీఆర్, ప్రభాస్ గారు ఉండి బోట్ మునిగిపోయేటప్పుడు ఎవరినైనా ఒక్కరినే సేవ్ చేసే ఛాన్స్ వస్తే మీరు ఎవరిని సేవ్ చేస్తారు? నేను కూడా వాళ్ళతో ములుగుతా. సడన్ గా దేవుడు ప్రత్యక్షమై ఏదైనా ఒకే ఒక వరం కోరుకోమంటే మీరు ఏ వరం కోరుకుంటారు? లైఫ్ అంతా ఇలాగే హ్యాపీగా ఉంచమని కోరుకుంటారు. ఒక 1 hour మీరు ఇండియాకి ప్రైమ్ మినిస్టర్గా అయ్యే ఛాన్స్ వస్తే ఫస్ట్ ఏ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు? ఎడ్యుకేషన్ అనేది మొత్తం అందరికీ ఎడ్యుకేషన్ అందేలా ఏదో ఒకటి చేస్తాం. 1 fine day మీరు నిద్ర లేవగానే మీ బెడ్ పక్కన డైనోసార్ ఉంటే మీ రియాక్షన్? ఒక గంట తర్వాత రమ్మని చెప్తా. అలాద్దీన్ అద్భుత దీపం మీకు దొరికితే మీరేం చేస్తారు? దాన్ని ఎలా యూజ్ చేయాలో తెలిసిన వాళ్ళకి ఇస్తా. ప్రపంచంలో మీరు ఎవరికైనా ఐ లవ్ యూ చెప్పే అవకాశం వస్తే ఎవరికి చెప్తారు? నా వైఫ్కి చెప్తా. దట్ ఈస్ సో స్వీట్. మీరు నా ప్లేస్లో ఉండి నన్ను ఒకే ఒక ప్రశ్న అడగాలనుకుంటే ఏ ప్రశ్న అడుగుతారు? నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఇలాంటి ప్రోగ్రామ్ చేస్తే ఇబ్బంది పెట్టే క్వశ్చన్స్ అడుగుతాను. థ్యాంక్ యూ వినాయక్ గారు. మీరు ప్రశ్నలకి చాలా ఫాస్ట్గా వెరీ విటీ ఆన్సర్స్ చెప్పారు. మీకు సాక్షి తరఫు నుండి, లియోనియా తరఫు నుండి ఒక స్మాల్ గిఫ్ట్. థ్యాంక్ యూ. స్మాల్ రెస్పాన్సిబిలిటీ. దీంట్లో ఏముందో నాకు తెలియదు, మీరు ఎవరికైనా లేని వాళ్ళకి ఇచ్చేది. దట్స్ అ గుడ్ జెస్చర్. థ్యాంక్ యూ.